అతను ఉన్నాడు. మా బెటాలియన్ ఉన్నది 19 మడ్రాస్. అందరికి తెలిసిన విషయమే అది. అందరికి తెలుసు. దాంట్లో 10 మంది చనిపోయినారు. మాతోటే ఉంటున్నారు. మా పక్కా పోస్టే. మేము సియాచిన్ గ్లేజర్‌లో సూరజ్ పోస్ట్ అని చెప్పేసి ఉన్నది. ది వరల్డ్ లార్జెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ఇండియాది. ఇండియాలో ఉన్న బ్యాటిల్ ఫీల్డ్‌లో టాప్ హైయెస్ట్ ఉన్నది టైగర్ హిల్స్. అక్కడ ఉన్నాం మేము. ప్లస్ మా ఒక పోస్ట్ ఉన్నది సూరజ్ పోస్ట్ అని చెప్పేసి. అక్కడ మేము సర్వీస్ చేస్తాము. అక్కడ వెదర్‌ని అంటే వెదరు క్లైమేటేషన్ చేంజ్ అయితేనే ఉంటుంది మేడం. -60 డిగ్రీస్ వరకు అయితే మనకు అక్కడ కనిపిస్తుంటుంది. -60 డిగ్రీస్ కనిపిస్తుంటుంది. అక్కడ తిండికైనా కానీ తినలేము. ఉంటాయి అన్నీ. బట్ ఏంటంటే అన్నీ తినలేము. వాటర్ని వేడి చేసుకోవాలన్నా కానీ మీకు 3-4 అవర్స్ పడుతుంది. అట్లా అనమాట. ప్రతి ఒక్కటి ఏదైనా తినాలన్నా కానీ ఉండాలన్నా కానీ ప్రతి ఒక్కటికి ఏంటంటే ప్రతి ఒక్క మేము ఉండడానికి కోసము టెంట్స్ అనేది ఉంటాయి. ప్లస్ సూట్ ఒకటి ఉంటుంది. తిండి తిండి అనేది ఏదో నార్మల్గా తినేస్తారు. ఆకలి అనేది ఎక్కువ ఉండదు. ఇంకా స్నానం గినం చేయాలంటే మర్చిపోవాలి. ఆ 5 మంత్స్ 6 మంత్స్ అక్కడ ఉంటాము. ఆ 6 మంత్స్ వరకు మర్చిపోవాలి అది. ఏంటంటే ఇంకా అక్కడ ఏమి ఇది ఉండదు. బట్ మీకు ఒక డెడ్ బాడీ మేము ఉన్నప్పుడు కూడా 2 డెడ్ బాడీస్ దొరికాయి అక్కడ. 60-70 ఇయర్స్ అయినా కానీ మీరు ఈ రోజే చనిపోయిన వాళ్ళు అలాగా కనిపిస్తాయి అన్నమాట. టెంపరేచర్కి ఫ్రెష్గానే ఉంటుంది అక్కడ. ఎందుకంటే అట్లాంటి టెంపరేచర్ అక్కడ. క్రవాస్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో చాలా సేఫ్టీగా వెళ్ళాల్సి వస్తుంది. చైన్ ఆఫ్ సిస్టమ్ చేసేసి 6 మెంబర్స్ మేము వెళ్తుంటాము. దాంట్లో పోస్ట్కి వెళ్ళాలన్నా అక్కడి నుంచి రావాలన్నా పెట్రోలింగ్ చేయాలన్నా పెట్రోలింగ్ చేస్తాము. అక్కడి నుంచి పాకిస్తాన్ పోస్టులు కూడా దగ్గరే ఉన్నాయి. మా పోస్ట్ దగ్గర నుంచి స్నైపర్ ఫైర్ కూడా అయింది. ఒక జేసీఓ కూడా స్నైపర్ షూట్కి గురైనాడు. కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి మేడం. అంటే ఇది జరిగినప్పుడు ముందు రోజు ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అది జరిగిన టైంలో మీరు తెలుసుంటది కదా, మీరు అక్కడక్కడే ఉన్నారా? మేము పక్కనే ఉన్నాయి మేడం. ఆ బాడీ తీయడానికి కూడా మేమే వెళ్ళాము. నేను కూడా ఉన్నాను అక్కడ. అక్కడ పోర్టర్స్ అనే వాళ్ళు ఉంటారు, సివిలియన్స్ ఉంటారు, వాళ్ళు ఉన్నారు. ప్లస్ మేము సపరేట్ ఒక టీం ఉంటుంది. ఆ టీం కూడా వచ్చినారు. అందరం కలిసేసి ఆ బాడీని తీయడానికి మాకు 4-5 డేస్ టైం పట్టింది. హనుమంతప్ప అని చెప్పేసి మీకు కూడా చాలా న్యూస్లో ఇంతకు ముందు వచ్చింది. సేమ్ అట్లనే మన నంద్యాల అతను ముస్తాక్ అహ్మద్ అని చెప్పి నా బెస్ట్ ఫ్రెండ్. అతను కూడా దాంట్లోనే చనిపోవడం జరిగింది.